అఘోరికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో హల్చల్ చేస్తుంది అఘోరి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరి ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నడి రోడ్డుపై అఘోరి ఎలా హల్చల్ చేస్తున్నారు. పవన్ ను కలిసాకే వెళ్తా, అప్పటి వరకు కదిలేది లేదంటూ హంగామా సృష్టిస్తోంది. దీనిపైన కూడా చేయగలరు. మంగళగిరిలో హల్చల్ చేస్తుంది అఘోరి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరి ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు మా ఆర్టీవీ ప్రతినిధి రామారావు అందిస్తారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. కౌసల్య, ప్రస్తుతం అయితే మాత్రం జనసేన పార్టీ కార్యాలయం వద్ద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి మహిళా గౌరవ వచ్చి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది. పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతనే తాను వెళ్తానంటూ ఏదైతే కోల్కతా చెన్నై హైవేపై ఆందోళనకు దిగటంతో అక్కడ భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. హైవే కావడంతో భారీ స్థాయిలో రాకపోకలుంటాయి. మహిళా గోరి ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసే వరకు కూడా తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా జాతీయ రహదారి మీదనే కూర్చోవడం జరిగింది. ఆందోళనకు దిగటం జరిగింది. ధర్నా చేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మహిళా అఘోరికి సర్ది చెప్పేందుకు చాలా సేపు ప్రయత్నం చేశారు. సుమారు అరగంట పాటు మహిళా అఘోరిని సముదాయించేందుకు ఏదైతే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మహిళా అఘోరి మాత్రం తాను వెళ్లేది లేదంటూ కూడా జాతీయ రహదారి మీదనే బైఠాయించడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. అలాగనే అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో మహిళా పోలీసులు కూడా రావడం జరిగింది. అఘోరిని అక్కడి నుంచి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగింది. ఒక దశలో పోలీసులపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. మహిళా కానిస్టేబుల్ అఘోరిని కారులో వెళ్దాము, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మీరు ఇక్కడ ఆందోళన చేయటం వల్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది, మాకు సహకరించాలి, ఎందుకంటే పబ్లిక్ కి చాలా ఇబ్బందిగా ఉంది, సహకరించాలని చెప్పినప్పటికీ కూడా మహిళా అఘోరి అయితే మాత్రం పోలీసుల మాటల్లో లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి వెహికల్ తీసుకొచ్చి వెహికల్లో మహిళా అఘోరిని తీసుకెళ్లేందుకు వెహికల్లో ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికి మహిళా కానిస్టేబుల్ పట్ల కూడా ఆమె అసలు టచ్ చేసినా కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే అక్కడ సిఐ సర్ది చెప్పినప్పటికీ కూడా ఏకంగా సిఐ పైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ రకంగా చూసుకున్నట్లయితే అక్కడ మహిళా అఘోరి కావటంతో కొంత పోలీసులు ఈ ఇష్యూ సున్నితంగా ఉండటంతో ఆమెతో ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా అక్కడి నుంచి ఆమె బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళా అఘోరి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని కలిసేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ఆమె భీష్మించుకొని కూర్చుంది. అయితే ఒకవైపు చూసినట్లయితే నేషనల్ హైవే కావడంతో ఇప్పటికే భారీ స్థాయిలో ఆ వాహనాలన్నీ ఆగిపోయాయి. ప్రయాణికులు కూడా మహిళా అఘోరి తీరు పట్ల అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఏదైనా ఉన్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నట్లయితే కలవచ్చు, కానీ ఈ విధంగా పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా మహిళా అఘోరి ప్రవర్తించడం, జాతీయ రహదారిపైనే ఏదైతే బైఠాయించడం అనేది కరెక్ట్ కాదని కూడా ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే మాత్రం ఆమెను మహిళా అఘోరిని వీలైనంత వరకు వివాదం లేకుండా అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అఘోరి మాత్రం పోలీసులు చెప్తున్న మాటలను అయితే మాత్రం అసలు లెక్క చేయట్లేదు. తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత మాత్రమే వెళ్తానని భీష్మించుకొని కూర్చుంది కౌసల్య.
థ్యాంక్ యూ రామారావు. మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ మనకి హైవే పై అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ గొడవ కూడా దిగింది అఘోరి అనేది. అక్కడ ఆల్రెడీ పోలీసులతో కూడా గొడవ పడడం జరిగింది. ఇప్పుడు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడ హైవే పైన ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పడింది. దీంతో అఘోరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, అక్కడ లేడీ పోలీస్ మీద కూడా తను దాడి చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. బాబు కొంచెం బాబు కొంచెం మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గనక అఘోరి అక్కడ లేడీ పోలీస్ ని అలాగే జెన్ పోలీసులని కూడా అక్కడ వాళ్ళని కొట్టడం జరిగింది. అయితే పరిస్థితి చేజాటిపోయింది అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. సో అక్కడ చూస్తున్నాం, ఆల్రెడీ అఘోరి చెప్పిన మాట అయితే అసలు వినట్లేదు. తను గందరగోళ పరిస్థితిని అయితే క్రియేట్ చేసింది హైవే మీద. దీంతో అటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఇట్లా పోలీసుల మీద కూడా తను దాడికి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూడొచ్చు హైవే మీద. సో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు బలవంతంగా అఘోరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బాబు కొంచెం అందరు భక్తులు కలుస్తారండి. ఇంత చేసి నిజంగా చూస్తున్నాం కదా, మంగళగిరిలో అఘోరి హల్చల్ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరి ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పైకి ఎక్కువ